హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈరోజు యొక్క వీడియోలో డబల్ లేయర్ గర్ల్స్ టాప్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తాను. దీనికోసమే నేను ఇలాంటి టీషర్ట్ తీసుకున్నానండి. ప్రతి ఒక్కరూ మెజర్మెంట్ ప్రకారం తీసుకోలేరు కాబట్టి ఎలాంటి వారైనా సరే కుట్టుకోగలరు అన్న ఉద్దేశంతో ఈ విధంగా తీస్తున్నాను. మన దగ్గర ఏదైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్గా ఉంటుందో ఆ యొక్క టీషర్ట్ తీసుకోవాలి. టీషర్ట్ కానీ, షర్ట్ కానీ, డ్రెస్ కానీ ఏదైనా సరే తీసుకొని ఈ యొక్క చెస్ట్ భాగం చంక నుంచి ఇంకొక చంక వరకు ఈ విధంగా కొలత వేసుకోవాలి. అక్కడి నుంచి వచ్చిన దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సేమ్ అదేవిధంగా నడుము దగ్గర అలాగే చేయాలి. కింది బాటమ్ దగ్గర కూడా అలాగే ఉన్నదానికంటే వచ్చిన దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మన యొక్క షోల్డర్ కూడా చూసుకుందామండి. షోల్డర్కి ఈ యొక్క ఏవైతే షోల్డర్స్ ఉంటాయో అవి ఆ విధంగా కాకుండా కరెక్ట్గా లైన్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని ఆ యొక్క షోల్డర్ నుంచి షోల్డర్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్ ఈ విధంగా కొద్దిగా ఎక్కువగా వస్తుంది కదా, దానికి ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్లో 1/2 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. అదేవిధంగా చంక యొక్క దగ్గర నుంచి స్ట్రైట్గా కొద్దిగా ఒక లైన్ వేసుకోండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఎంత ఉందో మెజర్ చేసుకోండి. ఇలా మన దగ్గర ఉంటున్న క్లాత్ మీద నుంచి మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇలా బాడీ మీద నుంచి మెజర్మెంట్స్ తీసుకోరాని వాళ్ళు ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్కు కావాలంటే మీరు సెంటర్ నుంచి అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇలా సైడ్ నుంచి అయినా ఇచ్చుకోవచ్చు. మరి ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేద్దాం. నేను 2 మీటర్లు జార్జెట్ క్లాత్ తీసుకున్నానండి. జార్జెట్ క్లాత్తో అయితే ఈ యొక్క టాప్ చాలా బాగా వస్తుంది. మన దగ్గర ఉంటున్న 2 మీటర్లలో 1 మీటర్ వేరువేరుగా కటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఈ విధంగా చేశాను. ఇలా ఫస్ట్ 1 మీటర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ నా సైడ్ ఉంది. 4 మడతలు ఈ విధంగా వేసుకొని మనకు ఎంత లెంత్ ఉంటుందో, టాప్ మనకు ఎంత లెంత్ కావాలో అంతకి ఒక 3 ఇంచెస్ తక్కువగా మార్కు వేసుకోవాలి. డబల్ లేయర్ కాబట్టి ఒక లేయరు చిన్నగా వస్తుంది, ఒక లేయర్ పెద్దగా వస్తుంది. ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ నుంచి షోల్డర్కి నేను 6 ఇంచెస్ ఇస్తున్నాను. అదేవిధంగా డౌనల్ కూడా నేను 6 ఇంచెస్ ఇస్తున్నాను. ఏ సైజు వారికైనా సరే ఈ యొక్క మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు 4వ భాగం తీసుకొని చెస్ట్కి 4th పార్ట్ తీసుకొని దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి. నేను 9.5 ఇస్తున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రాతో కలిపి 9.5 ఈ విధంగా ఇచ్చి చిన్న రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ డీప్నెస్ అనేది ఏమో అవసరం లేదండి. కరెక్ట్గా ఈ విధంగా ఒక రౌండ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్ యొక్క వెడల్పు వచ్చేసి 2.5 ఇస్తున్నాను. తర్వాత నెక్ యొక్క విడ్త్ అంటే దాని యొక్క డీప్నెస్ వచ్చేసి నేను 3.5 ఇస్తున్నాను. నేను ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి కలిపి ఒకే అంటే 3.5 ఇస్తున్నాను. మీరు కనుక కొద్దిగా పెద్దగా కావాలంటే మీరు తీసుకోవచ్చు. నేను 9 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలకైతే ఇది కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కొద్దిగా పెద్ద సైజు కనుక తీసుకోవాలంటే కొంచెం పెద్ద సైజు తీసుకోవచ్చు. ఇప్పుడు బాటమ్ దగ్గర మనకు ఎంతైతే డ్రెస్కు వెడల్పు ఉంటుందో అంతకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. అంటే ఈ యొక్క డ్రెస్కి ఉంటున్న వెడల్పు మొత్తం తీసుకుంటున్నానండి. మనకి ఎంత గేర్ కావాలో అంత తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి కింది బాటమ్ దగ్గరికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని అక్కడ చిన్న ఒక రౌండ్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా రౌండ్ మార్క్ ఇచ్చి దీని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కటింగ్ చేశాను. ఇక్కడ షోల్డర్స్ అనేది మనకు అటాచ్లోనే ఉన్నాయండి, ఓపెన్స్ లేవు. వాటిని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి మనకు 2 పీసెస్ వచ్చాయి. అదేవిధంగా ఇంకొక 2 పీస్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ముందు లెంత్లో ఫోల్డింగ్ చేసుకుని ఆ తర్వాత విడ్త్లో ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ నా సైడ్ ఉంటుంది. సేమ్ ఇది ఏ విధంగా అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో అదేవిధంగా నెక్, షోల్డరు, ఆర్మ్ హోలు, ఈ యొక్క సైడ్స్ మొత్తం అదేవిధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం లెంత్ 3 ఇంచెస్ తక్కువ తీసుకున్నాం కదా, ఆ యొక్క 3 ఇంచెస్ ఇక్కడ కవర్ చేయాలి. అంటే ఒక లేయర్ ఎక్కువగా తీసుకోవాలి, ఇంకొక లేయర్ తక్కువగా అనేది తీసుకోవాలి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
మీరు కుడుతూ కనుక ఈ యొక్క వీడియో చూసారంటే ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు కుట్టేటప్పుడు ఈ యొక్క వీడియోని కంపల్సరీ చూసుకుంటూ కుట్టండి. చూడండి, ఒక చిన్న లేయర్ వచ్చింది, ఒకటి పెద్ద లేయర్ వచ్చింది. ఈ విధంగా షోల్డర్ అనేది మనకు ఫోల్డింగ్లోనే ఉంది కదా, అక్కడ మనము షోల్డర్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఆ యొక్క ఫోల్డింగ్ మీద నుంచి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ యొక్క చంక భాగాలు కరెక్ట్గా పట్టుకుంటూ మనం ఈ యొక్క స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా రెండింటికి స్టిచ్చింగ్ వేసాను. అంటే ఏ లేయర్కి ఆ లేయర్ వేరువేరుగా స్టిచ్చింగ్ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసిన వాటిని ఓపెన్ చేసుకోవాలి. చూడండి, మనం ఏదైతే స్టిచ్చింగ్ వేసుకున్నామో ఉల్టా అది కింది సైడ్ ఉంది, మన ఫేస్ సైడ్ పై సైడ్కు పెట్టుకున్నాను ఈ విధంగా. తర్వాత దాని మీద నుంచి ఇంకొక లేయర్, చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా రెండు ఫేసెస్ సెంటర్లోకి వెళ్ళాలి, రెండు ఉల్టాలు పైకి రావాలి. అంటే ఒకటి పై సైడ్కి ఒకటి కింది సైడ్కి మీరు గమనించండి. ఇలా పెట్టుకున్న తర్వాత రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఏది నెక్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. రెండింటిని అటాచ్ చేస్తూ చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా మీరు గమనించి చూడండి, అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు నెక్కు రౌండ్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేను నెక్కి రౌండ్గా స్టిచ్చింగ్ వేసి తీసుకొచ్చానండి. మీరు స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ ముందు పట్టుకొని ఆ తర్వాత స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నెక్కులు రెండు కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది అనేది రాదు. తర్వాత చిన్న చిన్న కట్ మార్క్స్ ఇచ్చుకొని ఈ యొక్క ఉంటున్న పై లేయర్ను మట్టుకే, పైన ఏ లేయర్ ఉంటుందో ఆ లేయర్ను తీసుకొని ఆ నెక్ లోపల నుంచి ఈ విధంగా పెడుతూ సీదాలోకి తిప్పుకోవాలి. చూడండి, మనకు నెక్ అనేది ఈజీగా టర్న్ అయింది. ఇప్పుడు నెక్ పైన నుంచి ఒక రౌండ్గా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నెక్ ఫిక్సింగ్ స్టిచ్ వేసుకోవాలండి. వీటికి ఎలాంటి క్రాస్ పట్టీలు లేవు, చాలా సింపుల్ మెథడ్లో స్టిచ్చింగ్ కూడా కనపడకుండా వేస్తున్నాను. ఇలా పైన నుంచి వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ తర్వాత ఈ యొక్క ఆర్మ్ హోల్కి నేను స్లీవ్స్ వేయట్లేదండి, స్లీవ్లెస్ కాబట్టి చూడండి, గమనించి చూడండి. మీరు ఒకసారి 1-2 సార్లు చూసారంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. ఇప్పుడు ఒక షోల్డర్ని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, అక్కడున్న షోల్డర్ని మొత్తం ఈ షోల్డర్ దగ్గరికి తీసుకురావాలి. గమనించండి, మీరు కుట్టేటప్పుడు కనుక మీరు చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఈ యొక్క షోల్డర్ని ఓపెన్ చేసి ఆ యొక్క షోల్డర్ సెంటర్లోకి ఈ యొక్క క్లాత్ మొత్తం పెట్టుకుంటూ ఈ విధంగా రెండు షోల్డర్ని కరెక్ట్గా పట్టుకొని అటాచ్మెంట్ అనేది చేయాలి. ఆర్మ్ హోల్ యొక్క రౌండింగ్ ఈ విధంగా మనము సెంటర్లో క్లాత్ అంతా పెట్టుకుంటూ ఈ విధంగా చూడండి, సెంటర్లో క్లాత్ పెట్టుకొని ఈ విధంగా కవర్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాలి, ఈ యొక్క షోల్డర్ దగ్గర నుంచి ఒకసారి స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, నేను స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చాను, ఇలా రౌండ్గా వేశాను. అయితే ఈ యొక్క షోల్డర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒకసారి ఇటు వేయాలి, తర్వాత ఇంకొకసారి ఇటు వేయాలి, మొత్తంగా మళ్ళీ ఒకసారి వేయాలి. ఇలా షోల్డర్ అటాచ్మెంట్ ఆర్మ్ హోల్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. తర్వాత దాని లోపల నుంచి ఈ యొక్క క్లాత్ని తీసివేయాలి. అంటే ఇలా లాగామంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫిక్స్ అయింది. చూడండి, సేమ్ ఇప్పుడు అదే మెథడ్లో ఇక్కడ ఉంటున్న షోల్డర్ని కూడా స్టిచ్చింగ్ వేయాలి. స్టిచ్చెస్ అనేవి లోపలికి వెళ్ళాలి. గమనించాలి మీరు. ముందు ఈ యొక్క షోల్డర్ని మొత్తం దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ ఉంటున్న షోల్డర్ని ఈ విధంగా ఓపెన్ చేస్తూ చూడండి లోపలికి ఈ విధంగా పెట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఇక్కడ నుంచి వేయాలి. సేమ్ ఆ యొక్క ఆర్మ్ హోల్కి ఏ విధంగా అయితే మనం స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా వేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ వేసి తీసుకొచ్చానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ దీనికి కూడా ఇదే విధంగా మనము బయటకి ఈ యొక్క క్లాత్ అనేది తీయాలి. చాలా సింపుల్ అండి, కన్ఫ్యూజ్ ఏం కాకండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు కుట్టేటప్పుడు కనుక ఈ వీడియో చూస్తూ కుట్టుకున్నారంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా కుట్టి వేశాను. ఇప్పుడు పై లేయర్ ఏదైతే పై లేయర్ ఉంటుందో ఇటు సైడ్ లేయర్ రెండింటిని ఈ విధంగా పట్టుకోవాలి. రెండు పై లేయర్స్ని ఈ విధంగా పట్టుకుంటూ చూడండి ఈ విధంగా
ఆ విధంగా పట్టుకొని ఆ యొక్క ఆర్మ్ హోల్ దగ్గరికి పై లేయర్ ఏదైతే చిన్నగా ఉంటుందో అక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తూ ఈ యొక్క పెద్ద లేయర్ ఉంటుంది కదా, ఈ యొక్క పెద్ద లేయర్కి కొద్దిగా అంటే ఇంత పైకి మనం స్టిచ్చింగ్ అనేది ఆపివేయాలి. కింది వరకు వేయకుండా అంతవరకు వచ్చి స్టిచ్చింగ్ వేసి ఆపివేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఫోల్డింగ్ చూసారు కదండి, 2 పై లేయర్స్ని మట్టుకే తీసుకొని ఇవి ఒక సైడ్ పై లేయర్స్ వచ్చాయి, లోపల సైడ్ లేయర్స్ ఒక సైడ్ వచ్చాయి. ఇప్పుడు అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాలి 2 ఇంచెస్ మనము లూజింగ్ ఇచ్చాము చెస్ట్ దగ్గర, అది మీరు లోపలికి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత స్టిచ్చింగు ఇప్పుడు వీటిని ఓపెన్ చేస్తున్నాం. ఆ లేయర్స్ని వెనకకు అనుకుంటే ఈ విధంగా మన యొక్క డ్రెస్ అనేది తయారైంది. ఇలా సైడ్ స్టిచ్ వేసిన తర్వాత మనము కింద మొత్తం వేయకుండా ఇంకా కొద్దిగా వదిలేసాం కదండి, అది బయటకి అంటే ఇప్పుడు మనం కుట్టింది బయటకు కనపడేలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తిప్పుతూ లోపల సైడ్కి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ సైడు ఇంతకుముందు మనం వేసిన స్టిచ్చింగ్ ఇది, దీనికి ఇక్కడ చిన్నగా ఒక కట్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. మనం ఎంతవరకు అయితే స్టిచ్ వేసి ఆపేసామో అక్కడి వరకు ఒక కట్ మార్క్ ఇచ్చుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది లోపలికి వేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్లు అదే విధంగా మనం స్టిచ్ వేసిన వరకు కట్ మార్క్ ఇచ్చుకొని ఆ తర్వాత అక్కడి నుంచి లోపలికి క్లాత్ తిప్పుకొని లోపల సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు కుట్టుకున్నారంటే బాగా ఈజీగా అర్థమవుతుందండి, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీరు 1-2 సార్లు వీడియో చూడండి, మీరు వీడియో చూస్తూ కుట్టుకోండి, బాగా అర్థమవుతుంది. చూడండి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ వేశాను. ఇప్పుడు కింది సైడు బాటమ్కి స్టిచ్చింగ్ వేసుకుందాము. ఈ యొక్క బాటమ్ ఏదైతే ఉంటుందో దానికి రౌండ్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. కావాలంటే మీరు లేస్ అయినా వేసుకోవచ్చు, పీకో అయినా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు 2 లేయర్స్ కాబట్టి 2 లేయర్స్కి అదే మెథడ్లో వేసుకోవాలి. నేను కింది సైడు ఈ విధంగా పీకో వేసానండి. పీకో వేసి స్టిచ్చింగ్ అనేది పూర్తి చేశాను. ఇంకా స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ కనుక ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగానే మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు కనుక ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకునండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.